నమస్తే బీసీఎన్ న్యూస్ కి స్వాగతం. నా పేరు నీలిమ. ముందుగా ముఖ్యాంశాలు. సీఎం జగన్ కు జన నిరాజనం పలికిన గోదావరి జిల్లా వాసులు. మండుటెండను సైతం లెక్క చేయకుండా ముందుకు సాగిన ప్రజలు. పోలింగ్ ప్రక్రియ ప్రశాంత వాతావరణంలో జరిగేందుకు సహకరించండి. పోలింగ్ సిబ్బందికి సూచించిన కాకినాడ కలెక్టర్ నివాస్. ప్రజలను మోసగించిన జగన్కు బుద్ధి చెప్పాలన్న కొణిదెల నాగబాబు. వచ్చే ఎన్నికల్లో పవన్ కళ్యాణ్ను గెలిపించాలంటూ ఓటర్లకు విజ్ఞప్తి. హైదరాబాద్ నుంచి వచ్చి నాకు ఓటేయండి. హైదరాబాద్లో ఆత్మీయ సమావేశం నిర్వహించిన గూడెం నియోజకవర్గ జనసేన పార్టీ అభ్యర్థి బొలిశెట్టి. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి చేపట్టిన బస్సు యాత్ర 16వ రోజు పశ్చిమ గోదావరి జిల్లాలోకి ప్రవేశించింది. సంక్షేమ సారథి జగన్మోహన్ రెడ్డికి గోదావరి జిల్లా వాసులు జననిరాజనం పలుకుతున్నారు. గ్రామ గ్రామాన ప్రజలు తమ అభిమాన నాయకుడికి హారతులు పడుతూ ఘనస్వాగతం పలుకుతున్నారు. ఏలూరు జిల్లా ఉంగుటూరు మండలం నారాయణపురం నుంచి బయలుదేరిన జగన్ బస్సు యాత్ర నిడమర్రు మీదుగా ఉంగుటూరు నియోజకవర్గం గణపవరం చేరుకుంది. మండుటెండను సైతం లెక్క చేయకుండా తమ అభిమాన నాయకుడిని చూసేందుకు ప్రజలు భారీగా తరలివచ్చారు. మళ్లీ జగనే సీఎం కావాలంటూ మహిళలు, వృద్ధులు, పెద్దలు నినాదాలతో ఉంగుటూరు నియోజకవర్గం రాచూరు గ్రామాన్ని హోరెత్తించారు. అనంతరం గణపవరం చేరుగా ప్రజలు ఘనస్వాగతం పలకగా ప్రజలతో మమేకమవుతూ సీఎం జగన్ ముందుకు సాగారు. ఈ బస్సు యాత్రలో జగన్ వెంట ఉంగుటూరు ఎమ్మెల్యే పుప్పాల వాసుబాబు, ఏలూరు ఎంపీ అభ్యర్థి కారుమూరి సునీల్ కుమార్ యాదవ్, స్థానిక నాయకులు పాల్గొన్నారు. మానమ్మకం నువ్వే జగన్, మేం నమ్ముతాం నిన్నే జగన్. మానమ్మకం నువ్వే జగన్, మేం నమ్ముతాం నిన్నే జగన్. నువ్వే జగన్, నువ్వే జగన్, మానమ్మకం నువ్వే జగన్. నిన్నే జగన్, నిన్నే జగన్, మేం నమ్ముతాం నిన్నే జగన్. నిన్నే జగన్, నిన్నే జగన్, మేం నమ్ముతాం నిన్నే జగన్. నిన్నే జగన్, నిన్నే జగన్, మేం నమ్ముతాం నిన్నే జగన్. ఏ నాటికి నమ్మాటికి నమ్ముకుంది నిన్నొకడిని మాత్రమే. చుక్కలు ఎన్ని ఉన్నా మా సూర్యునిది నువ్వే, దిక్కులు ఎన్ని ఉన్నా మా దిక్కున నిలబడి తలబడి కలబడి నిలిచిన నేతవు, భ్రాతవు, దూతవు సావి నువ్వు. మా నమ్మకం నువ్వే జగన్, మేం నమ్ముతాం నిన్నే జగన్. మా నమ్మకం నువ్వే జగన్, మేం నమ్ముతాం నిన్నే జగన్. నువ్వే జగన్, నువ్వే జగన్, మా నమ్మకం నువ్వే జగన్. నిన్నే జగన్, నిన్నే జగన్, మేం నమ్ముతాం నిన్నే జగన్. గడప నడిచొచ్చబడుగు, కడుపులను నింపే ముద్ద నువ్వే. బడి గంట వింటూ పరిగెత్తుకొచ్చే నిరుపేద బిడ్డలకు విద్య నువ్వే. కంటి నీరు తుడిచే మా అమ్మఒడి నువ్వే. మేలు కొడుకు మా బతుకు మలుపు రేపటి గెలుపు నువ్వే జగన్. మా నమ్మకం నువ్వే జగన్, మేం నమ్ముతాం నిన్నే జగన్. మా నమ్మకం నువ్వే జగన్, మేం నమ్ముతాం నిన్నే జగన్. నువ్వే జగన్, నువ్వే జగన్, మా నమ్మకం నువ్వే జగన్. నిన్నే జగన్, నిన్నే జగన్, మేం నమ్ముతాం నిన్నే జగన్. మా నమ్మకం నువ్వే జగన్, మేం నమ్ముతాం నిన్నే జగన్. నువ్వే జగన్, నువ్వే జగన్, మా నమ్మకం నువ్వే జగన్. నిన్నే జగన్, నిన్నే జగన్, మేం నమ్ముతాం నిన్నే జగన్. పోలింగ్ ప్రక్రియ ప్రశాంత వాతావరణంలో జరిగేందుకు కృషి చేయాలని కాకినాడ జిల్లా ఎన్నికల అధికారి కలెక్టర్ జె నివాస్ పేర్కొన్నారు. సోమవారం కాకినాడ రూరల్ నియోజకవర్గానికి సంబంధించి స్థానిక ఏపీఎస్పీ జడ్పీ పాఠశాలలోనూ
కాకినాడ పట్టణానికి నియోజకవర్గం సంబంధించి పిఆర్ ప్రభుత్వ డిగ్రీ కళాశాల జరుగుతున్న ఓపీఓల శిక్షణా కార్యక్రమాలను జిల్లా ఎన్నికల అధికారి కలెక్టర్లు జేనివాస్ ఆయా నియోజకవర్గాల రిటర్నింగ్ అధికారులతో కలిసి పరిశీలించారు. గుర్తింపు కార్డు తనిఖీ, ఇతర ఎన్నికల మార్గదర్శకాలపై కలెక్టర్ ఓపీఓలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా సాధారణ ఎన్నికల ప్రక్రియ విజయవంతంగా నిర్వహించేందుకు ఓపీఓలు ఓటింగ్ ప్రక్రియపై సంపూర్ణంగా అవగాహన పెంపొందించుకోవాలన్నారు. కాకినాడ జిల్లా వ్యాప్తంగా మే 13న జరగనున్న పోలింగ్ ప్రక్రియ సజావుగా జరిగేలా పోలింగ్ సిబ్బంది పీఓ, ఏపీఓ, ఓపీఓలు అంతా సమిష్టిగా సమన్వయంతో పనిచేయాలని కలెక్టర్ సూచించారు. You correct more than it rise to suspicion. So అందుకే మన గవర్నమెంట్ అంతా ఒక వ్యక్తికి చేసేటప్పుడు పోలింగ్ ఆఫీసర్ 1 అంటే పోలింగ్ ఆఫీసర్ 1కి ఇంకొక పని ఉంది. అందరూ ఒకే రకంగా చేయాలి. సో ఫస్ట్ పోలింగ్ ఆఫీసర్ 1 ఏం చేయాలి? పోలింగ్ ఆఫీసర్ 1 అంటే దట్ ఈస్ ద రోల్ ఆఫ్ ద ఫస్ట్ పోలింగ్ ఆఫీసర్. మీరు చెప్తే అక్కడ పోలింగ్ ఏజెంట్ నోట్ చేసుకుంటూ ఆయన నోట్ చేసుకుంటూ ఓకే ఆయన చూస్తారు, ఎలక్ట్రానిక్ ఫోటో ఉంటుంది, ఆ వ్యక్తి వచ్చాడో లేదో చూసుకుంటాడు. లేకపోతే హీ మే ఆల్సో ఛాలెంజ్ ద ఓట్. అక్కడ ఆయన లేదు ఈ వ్యక్తి కాదు, ఈయన వ్యక్తి ఈజ్ నాట్ ఇది చేయడానికి లేని అర్హుడు కాదు అని చెప్పి హీ మే ఛాలెంజ్. సో అందుకే ఫస్ట్ మీరు అది చదువుతారు. సో ఎవ్రీ రోల్ ఒక పోలింగ్ ఆఫీసర్ నాకేమి మై వేయడం మాత్రం కాదు, నేనేమి ఎలక్ట్ అయిన పర్పస్. That is what we wanted you to understand. And we చేసిన పనిలో everyone will అక్కడ without a problem ఇది చేసుకోవాలి. ఎందుకు ఫస్ట్ ఎలక్టోరల్ రోల్ ప్రాపర్గా మెయింటైన్ చేశారు. సో మీ ఓట్లో ఒక నెంబర్ వస్తుంది. ఐడియల్ ఓట్ అంటే సపోజ్ ఒక ఐడియల్ సిచ్యువేషన్ ఉంది అంటే అన్నీ టాలీ అవ్వాలి. ఏది టాలీ కావాలి? ఐ విల్ టెల్. సో ఫస్ట్ ఇప్పుడు మీ ఎలక్టోరల్ రోల్ రాస్తారు, మీకు ఒక నెంబర్ అందరికీ టాలీ వస్తుంది. ఎలాగ వస్తుంది? మీకు ఎలక్ట్రల్ రోల్ ఒక నెంబర్ వస్తుందా? మీరు ఒక నెంబర్ అంటే ఎన్ని ఓట్లు వచ్చారని మీకు ఒక నెంబర్ వస్తుంది ఎలక్ట్రల్ రోల్. 17Aకి అదే నెంబర్ వస్తుందా? 17A రాస్తారు, మీరు రాస్తారు. దెన్ థర్డ్ వాళ్ళు ఏం చేస్తారు? వాట్ ఈస్ థర్డ్ పోలింగ్ ఆఫీసర్ వాట్ యూ టు డూ? ఓటర్ స్లిప్ ఇస్తారు. ఓటర్ స్లిప్లో మళ్ళీ ఓటర్ స్లిప్ లాస్ట్లో కౌంట్ చేస్తారా? ఆ నెంబర్ దీనికి సేమ్ రావాలా? తర్వాత ఫోర్త్ పోలింగ్ ఆఫీసర్ ఆయన దగ్గర ఏముంటుంది? సియు బ్యాలెట్ ఒకటి చేస్తారు. సో ఆయన దగ్గర కంట్రోల్ యూనిట్ ఉంటుంది. కంట్రోల్ అయిన తర్వాత ఆయన కూడా ఒకసారి మళ్ళీ టోటల్ నోట్ చేసి చూసి చెప్తారా? లాస్ట్లో టోటల్ అయింది అప్పుడు ఆయనకే నెంబర్ వస్తుందా? సో ఆ నెంబర్ టాలీ కావాలా? మళ్ళీ అగైన్ ఫిఫ్త్ పోలింగ్ ఆఫీసర్ నెక్స్ట్ ఏపీఓ ఆయన దగ్గర ఎక్కడ వస్తుందా? ఆయన టోటల్ చూస్తారా? ఆయన పార్లమెంట్గానే అనుకుందాం ఆయనకి. సో అందరి దగ్గర ఆల్ నెంబర్స్ సేమ్ రావాలి. ఎప్పుడు వస్తుంది? అందరు సరిగా పనిచేస్తే అందరి దగ్గర నెంబర్ సరిగా వస్తుంది. ఎందుకు? ఎందుకంటే రెండుగా సపోజ్ మీడియాతో తమకు ఎలాంటి ద్వేషం లేదని, సంస్థల నుంచి ఒత్తిళ్లు రావడం వల్లే తమపై కొంతమంది తప్పుడు కథనాలు రాశారని పవన్ కళ్యాణ్ సోదరుడు కొణిదెల నాగబాబు పేర్కొన్నారు. ఈ మేరకు పిఠాపురంలో మీడియాతో మాట్లాడుతూ రాజకీయాల్లోకి ఫ్యాక్షనిస్టులే రావాలా, సినీ నటులు రాకూడదా అంటూ ప్రశ్నించారు. గత 5 ఏళ్ల నుంచి ప్రజలు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, రాష్ట్రంలో పరిస్థితులు అధ్వానంగా మారాయని అన్నారు. రాష్ట్రంలో 30,000 మంది యువతులు అదృశ్యమయ్యారని, ఈ కేసుల విషయంలో రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటి వరకు నోరు తెరవలేదని అన్నారు. సినీ ఇండస్ట్రీలో పవన్ కళ్యాణ్ ఒక ఉన్నత స్థానం కలిగిన వ్యక్తి అని, అలాంటి స్థానాన్ని వదులుకుని ప్రజల్లో తిరుగుతున్నాడని కొనియాడారు. పవన్ కళ్యాణ్ విజయం సాధిస్తే పిఠాపురాన్ని మరో వారణాసి, ద్వారకామయి, బద్రీనాథ్ వంటి పుణ్యక్షేత్రాల్లో అభివృద్ధి చేస్తామని అన్నారు. చాలా తీవ్రమైనటువంటి వాళ్ళని మాట్లాడదు కాబట్టి ఇట్లా మాట్లాడాల్సి వస్తుంది. చాలా వ్యంగ్యంగా మాట్లాడాలి. మాకు సోషల్ మీడియా సరిపోతే వీడియోతో పని లేదని పైనుంచి అంటున్నారా లేదా కింద స్థాయి వాళ్ళు అలా అంటున్నారు? మీరు అంటున్నారు, నాతో అంటున్నారు.
కందుకూరి వీరేశలింగం పంతులు ఆధునిక ఆంధ్ర పితామహుడని ఆంధ్రప్రదేశ్ ప్రజానాట్య మండలి పశ్చిమ గోదావరి జిల్లా ప్రధాన కార్యదర్శి ఎం సీతారాం ప్రసాద్ పేర్కొన్నారు. తెలుగు నాటక రంగ దినోత్సవం కందుకూరి వీరేశలింగం పంతులు జయంతిని ప్రజానాట్య మండలి ఆధ్వర్యంలో ఆర్టీసీ ఎంప్లాయీస్ యూనియన్ కార్యాలయంలో జరిగింది. సీతారాం ప్రసాద్ మాట్లాడుతూ వీరేశలింగం పంతులు సామాజిక కార్యకర్తగా, రచయితగా ఎన్నో నాటకాలు రాశారని అన్నారు. బ్రహ్మ సమాజాన్ని స్థాపించి స్త్రీల ఉద్ధరణకు కృషి చేశారని అన్నారు. జవ్వాలి దాసరి శ్రీనివాస్ మాట్లాడుతూ కళాకారులంతా ఆయన ఆశలను ముందుకు తీసుకువెళ్లాలని కోరారు. ఈ కార్యక్రమంలో షేక్ చాంద్ బాషా, కాటి వెంకటరత్నం, తిరుమాని చండిరాజు, అరటికట్ల నాగేశ్వరరావు, సిహెచ్ నాగేశ్వరరావు, తిరుమాని కావేశ్వరరావు, కడలి నాగేశ్వరరావు, పి సత్యనారాయణ, రాజాబాబు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ప్రజానాట్య మండలి సీనియర్ కళాకారులు అరటికట్ల నాగేశ్వరరావు, సిహెచ్ నాగేశ్వరరావులను ఘనంగా సత్కరించారు. దానిని ఎవరు తప్పించెదరు ఉన్నవాడని ఏదో ఉన్నవాడని గర్వం వేరికి నాదు కింకరుడే రాజదు రాజే కింకరుడగు అది కాలానుకూలముగా దినోత్సవం సందర్భంగా ఆంధ్రప్రదేశ్ ప్రజానాట్య మండలి ఆధ్వర్యంలో ఇక్కడ ఈ కార్యక్రమం జరుపుకోవడం చాలా ఆనందదాయకం. మీ అందరికీ శుభాకాంక్షలు. ముఖ్యంగా తెలుగు నాటక రంగ దినోత్సవాన్ని కందుకూరి వీరేశలింగం గారి జయంతిని తెలుగు నాటక రంగ దినోత్సవంగా జరుపుకోవాలని తొలి తెలుగు నాటక సమాజ వ్యవస్థాపకులు, తొలి నాటక ప్రదర్శకులు కందుకూరి వీరేశలింగం గారి సంఘ సంస్కరణలకి ఆయనకి జయంతినే తెలుగు నాటక రంగ దినోత్సవంగా జరుపుకోవాలని ఏర్పాటు చేయడం జరిగింది. అప్పట్లోనూ ఇప్పట్లోనూ కూడా సామాజిక చైతన్యానికి, సామాజిక రుగ్మతల రూపుమాపడానికి, ప్రజలను సన్మార్గంలో నడిపించడానికి నాటక రంగం అనేక పాత్రను పోషించింది అనేది నిర్వివాదాంశం. యాక్చువల్గా కూడా తెలుగు సాహిత్య రంగంలో నాటక రంగానికి ఒక ప్రత్యేకమైన స్థానం ఉన్నదనేది చెప్పక తప్పదు. అందుకే నాటకాంతం ఈ సాహిత్యమని, కావ్యేషు నాటకం రమ్యం అని చెప్పేసి చెప్తారు. నాటకంలో లేని కళ అంటూ ఏదీ లేదు. శిల్పకళ కానీ, చైతన్యముఖులను చేసే ప్రజలను చైతన్యముఖులను చేయడానికి, సామాజిక రంగంలో ఉన్న రుగ్మతలు రూపుమాపడానికి తెలుగు నాటక రంగం ఇప్పుడు ఎప్పుడూ కూడా ఉపయోగపడుతుందనేసి తెలియజేస్తూ తెలుగు నాటక రంగ దినోత్సవం శుభాకాంక్షలు. ఇప్పుడు కాసేపు ప్రకటనలు.